యూటర్న్లు తీసుకోవడంలో ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని మించిన వారు బహుశా దేశంలోనే ఉండకపోవచ్చు. నేను గత 40 ఏళ్ళుగా చూస్తున్నాను. ప్రత్యేకించి ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పరిశీలిస్తే ఆశ్చర్యం వేసేది. ఆ రోజుల్లోనే ఆయన ఇది ఎన్టీ రామారావు గారిని దించిన తర్వాత నేనుంటేనే మద్య నిషేధం కొనసాగుతుంది, నేనుంటేనే ₹2 కిలో బియ్యం ఉంటాయి, ఇట్లా నేనుంటేనే విద్యుత్ హార్స్ పవర్ ఇట్లా ఉంటుంది ఈయన చెప్పారు. చెప్పిన తర్వాత 96 ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ మొత్తం అంతా మారిపోయి ప్రజాభిప్రాయ సేకరణని అదని ఇదని పెట్టి మళ్ళీ మొత్తం మార్చేశారు. అలాగే మసీదులను కూల్చే పార్టీ బీజేపీ అని 96, 98 ఎలక్షన్స్ ముందు అనేవారు. ఆ తర్వాత అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఇలా ఒకటి కదా, అప్పటి నుంచి మొదలైనటువంటి యూటర్న్ల చరిత్ర ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ దాకా వచ్చింది. వాలంటీర్ల వ్యవస్థని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి ప్రజలకు సేవలు అందిస్తుంటే దాని మీద ఎంత విషం చిమ్మారు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. చంద్రబాబు గారు అయితేనేమో ఆడవాళ్ళ ఇళ్లలో మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళని వెళ్ళి తలుపు కొడతారు అంటూ అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. అంతకంటే మించి పవన్ కళ్యాణ్ గారేమో ఏమన్నారు, ఏకంగా ట్రాఫికింగ్, మహిళల అక్రమ రవాణాకి వీళ్ళంతా పాల్పడుతున్నారు, ఏదో డేటా సేకరిస్తున్నారని పచ్చి అబద్ధాలు, పిచ్చి మాటలు మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఇద్దరు యూటర్న్ తీసుకున్నారు. దాంట్లో నాకైతే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ వాలంటీర్ల వ్యవస్థ అంత బలంగా వేళ్ళూనుకుంది. జగన్ గారికి వాళ్ళు నిజంగానే అక్కడ సేవలు అందించడం ద్వారా పెద్ద సైన్యంగా మారారు. వాళ్ళు సైన్యంగా మారి సేవలు అందించినంతకాలం మనం వీళ్ళని ఏం చేయలేమనేటువంటి ఒక భయానికి వచ్చి చంద్రబాబు గారు ఇప్పుడు యూటర్న్ తీసుకుని ఏమంటున్నారు, వాలంటీర్లు నేను కూడా మీకు కొనసాగిస్తాను అని చెప్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళకి సాయం చేయమాకండి, ఏందో అర్థమే కావట్లేదు. వైసీపీ వాళ్ళకి వాళ్ళు సాయం చేస్తే అయిపోద్దా, సాయం చేయకపోతే అవుద్దా? ప్రజల్లో అభిమానం ఉంటే ఆటోమేటిక్గా ఆ సేవలు అందించిన వాళ్ళు తద్వారా సేవలు పొందిన వాళ్ళు ఓట్లు వేస్తారనే కదా దాని అర్థం. సో అది ఒక యాంగిల్ అయితే, అదొక యూటర్న్ అయితే. ఇక మంత్రిగా పనిచేసి నిన్న బర్తరఫ్ గురైన గుమ్మనూరు జయరాం విషయంలో అయితే అసలు ఎంత బేభత్సంగా తిట్టారండి. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు పైకి చాలా విజన్ ఉంది, అది ఉంది, విలువలు ఉన్నాయి, గోంగూర ఉన్నాయని చెప్తాడు కదా. మరి ఆయనే కదా, ఆయన కొడుకు వెళ్ళి రెడ్ బుక్లో ఎక్కించి జయరాం పేరుని చివరికి పేకాడు శిబిరాలు, కబ్జాలు. ఇక ఎంతకంటే దరిద్రం ఏంటంటే ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు జయరాం మీద రాసిన వార్తలు బహుశా ఏ మంత్రి మీద రాసి ఉండరు. అంత చెదారం అంతా పోగు చేశారు. కానీ వాళ్ళు ఒక్కళ్ళైనా లేచి అయ్యిందా ఇట్లా మేము ఇంత అరాచకంగా ఇంత చెత్తగా రాసాము, ఆయన తీసుకొచ్చి నువ్వు పార్టీలో ఎట్ట పెట్టుకుంటున్నామని ఈనాడు వాళ్ళు ప్రశ్నించాలి కదా. మరి వాళ్ళ జగన్ గారు విశాఖపట్నం వెళ్తే అది ఇదని నోటుకు వచ్చినట్టు రాస్తుందిగా ఈనాడు. మరి ఇప్పుడు చంద్రబాబుని అడగదే, నోరు మూసుకు కూర్చుందే, అన్నీ మూసుకు కూర్చుందే. ఏంటి దరిద్రం ఇది తెలియట్లేదా? ఈ రకంగా చేయటం తప్పనే సంగతి. నువ్వేం చెప్పావు, బెంజికారు మంత్రి భూములు ఆక్రమించాడు, పేకాడి శిబిరాలు నిర్వహించాడు, ఇలా ఒకటి కాదు ఎన్నో వందల కోట్లు సంపాదించాడు. ఇట్లా వాళ్ళిద్దరూ తిట్టి మరుసటి రోజు పార్టీలు చేర్చుకుంటే మరి ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏమైందండి? కనీసం అడగాలి కదా. చేర్చుకున్నాడు, అది రాజకీయం వాళ్ళ ఇష్టం. కానీ మరి వీళ్ళకేమైంది? ఆయన కూడా చంద్రబాబు గారు కూడా ఈ కారణంతో చేర్చుకున్నాను, నేను తప్పు అయిపోయిందని చంపలేసుకుని చేర్చుకుంటే అది వేరే విషయం. జయరాంకి ఎట్లాగో ఆయనే సిగ్గుపడకుండా వెళ్ళి చేరాడు, నన్ను ఇట్లా బూతులు ఇచ్చారని ఆయన సిగ్గుపడాల. అదొక విచిత్రమైన పరిస్థితి. కాబట్టి అది పోనీ ఇది ఇప్పుడా అంతకాలం 10 రోజుల క్రితం అంతా ఒక నెల 2 నెలల లోపు ఈ పరిణామాలు జరిగినాయి. రాజకీయాలు ఇంత ఘోరంగా తయారవటం, జర్నలిజం మరి ఇంత నీచంగా తయారవటం ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాం. ఇక బీసీ డిక్లరేషన్ గురించి కూడా ఒక మాట చెప్పాలంటే, నేను ఈ డిక్లరేషన్ ఆయన ఏదో 50% రిజర్వేషను ఇవన్నీ చాలా చెప్పాడు కదా. ఒకసారి 2014 తీసి చూస్తే నాకు ఆశ్చర్యం వేసిందనమాట. ఆ డిక్లరేషన్ కాపీ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మొత్తం లెక్కేస్తే 118 హామీలు ఉన్నాయి. వాటిలో ఒక్కటన్నా నెరవేర్చారా? 10,000 కోట్ల బడ్జెట్ అన్నారు, ఇచ్చారా? 100 అసెంబ్లీ స్థానాలు అన్నారు అప్పుడు. మరి అప్పుడు 100 ఇస్తే ఇంకా పెంచాలి కదా, అప్పుడే ఇవ్వలేదు. ఇప్పుడేమి ఇస్తారు? అప్పుడు అంతా కలిపి 47 ఎంత ఇచ్చారట. ఇప్పుడు 94 అనౌన్స్ చేసి 18 ఇచ్చారు. సో ఆ 18కి మరి ఇప్పుడు ఎన్ని చెప్తాడో, 100 చెబుతారో ఇంకెక్కువ చెబుతారో, 170 దాటిపోయేదని చెబుతారో ఏమో తెలియదు. కానీ అంటే చంద్రబాబు గారు డబుల్ స్టోన్లో కానీ యూటర్న్లు తీసుకోవడంలో కానీ ఆయన్ని మించిన మొనగాడు లేడు అంటానికి గుమ్మనూరు జయరాం ఇష్యూ కానీ, వాలంటీర్ల ఇష్యూ కానీ, బీసీ డిక్లరేషన్ కానీ ఇవన్నీ ప్రత్యక్ష నిదర్శనాలుగా కనపడతాయని మనం అర్థం చేస్తాం.